దినవృత్తాంతముల మొదటి గ్రంథము 27వ అధ్యాయము. జనసంఖ్యను బట్టి ఇశ్రాయేలీల పితరుల ఇంటి పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు అనువారి లెక్కను గూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయంలో ఏటేటా నెల వంతున రాజునకు సేవ చేసిన వారిని గూర్చినది. వీరి సంఖ్య 24,000. మొదటి నెలను మొదటి భాగము మీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను. వాని భాగములో 24,000 మంది ఇండిరి. పెరెజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులకందరికీ అధిపతిగా ఉండెను. రెండవ నెల వంతు అహోహీయుడైన దోదైదియు అతని భాగపు వారిదియు ఆయను. అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడునగు బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. ఈ బెనాయా ఆ 30 మంది పరాక్రమశాలులలో ఒకడై ఆ 30 మందికి అధిపతి అయి ఉండెను. అతని భాగమందు అతని కుమారుడైన అమ్మీజాదాబు ఉండెను. నాలుగవ నెలను యోవాబు సహోదరుడైన ఆసాహేలు 4వ అధిపతిగా ఉండెను. అతని కుమారుడైన జబద్యా అతని తరువాత అధిపతి ఆయను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. ఐదవ నెలను ఇస్రాహేతీయుడైన షంహూతు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. ఆరవ నెలను తెకోవీయుడైన ఇక్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును పెలోనీయుడైన హేలెస్పు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. ఎనిమిదవ నెలను జరహీల సంబంధుడును హుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. తొమ్మిదవ నెలను బెన్యామీనీల సంబంధుడును అనాతోతీయుడునైన అబీయెజరు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 10వ నెలను జరహీల సంబంధుడును నెటోపాతీయుడునైన మహరై అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 11వ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును పిరాతోనీయుడైన బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. 12వ నెలను ఓత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడునైన హెల్దయు అధిపతిగా ఉండెను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. మరియు ఇశ్రాయేలీల గోత్రము మీదనున్న వారి వివరమేదనగా జిక్రీ కుమారుడైన ఎలీయెజరు రూబేనీయులకు అధిపతిగా ఉండెను. మైకా కుమారుడైన షపట్యా షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను. కెమూయేలు కుమారుడైన హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉండెను. సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉండెను. దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను. మిఖాయేలు కుమారుడైన ఒమ్రి ఇస్సాఖారీయులకు అధిపతిగా ఉండెను. ఓబద్యా కుమారుడైన ఇష్మయా జెబూలూనీయులకు అధిపతిగా ఉండెను. అజ్రీయేలు కుమారుడైన ఎరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను. అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉండెను. మనష్షే అర్ధగోత్రపు వారికి పెదాయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను. గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారికి జకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను. బెన్యామీనీయులకు అబ్నేరు కుమారుడైన యహసీయేలు అధిపతిగా ఉండెను. దానీయులకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు. ఇశ్రాయేలీలను ఆకాశ నక్షత్రములంత మందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చియుండెను గనుక 20 ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయసు గలవారిని దావీదు జనసంఖ్యయందు చేర్చలేదు. జనసంఖ్య చేయు విషయమున ఇశ్రాయేలీల మీదికి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు
దాని చేయనారంభించినే గాని దాని ముగింపకపోయెను. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు. రాజు బొక్కసముల మీద అదీయేలు కుమారుడైన అజ్మావెతు నియమింపబడెను. అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను. పొలములో పనిచేయు వారి మీదను భూమి దున్ను వారి మీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింపబడెను. ద్రాక్షతోటల మీద రామాతీయుడైన షిమీయు, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షరసము నిలవచేయు కొట్ల మీద షిప్మీయుడైన జబ్దీయు నియమింపబడిరి. షెఫేలా ప్రదేశమున నుండు ఒలీవ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గెదేరీయుడైన బయల్ హనాను నియమింపబడెను. నూనె కొట్ల మీద యోవాషు నియమింపబడెను. షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రయియు, లోయలలోని పశువుల మీద అద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి. ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలును, గాడిదల మీద మేరోనోతీయుడైన యెహెద్యాహును నియమింపబడిరి. గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్తయ్యుండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. హక్మోనీ కుమారుడైన యెహీయేలు రాజు కుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడెను. అహీతోపెలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు. అహీతోపెలు చనిపోయిన మీదట బెనాయా కుమారుడైన యెహోయాదాయును అబ్యాతారును మంత్రులైరి. యోవాబు రాజు యొక్క సేనకు అధిపతిగా నియమింపబడెను.